అట్లాగే కోర్టు పరంగా కానీ లేకపోతే మున్సిపల్ యాక్ట్ పరంగా కానీ వాళ్ళకి ఏ రకమైన అధికారం లేకపోయినా ఇక్కడ ఈ రకంగా దౌర్జన్యంగా వసూలు చేస్తూ ఇట్లా లారీ యజమానులు లారీ డ్రైవర్లను ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడికి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చలో పులివెందలు అని చెప్పి ఈ రోజున డిఎస్పీ గారిని వాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ ఉన్న విషయాలన్నీ కూడా తెలియజేసి అట్లాగే మున్సిపల్ గెజిట్ నోటిఫికేషన్లో ఉన్న విషయాలన్నీ కూడా ఆయన కూలంకషంగా తెలియజేసి ఆయన దృష్టి తీసుకెళ్ళాం. ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే ఈ ఏ బండి దగ్గర కానీ ఆశీలు కానీ లేకపోతే దై బజార్ కానీ ఇంకోటి కానీ వసూలు చేయొద్దని చెప్పి ఇటు మున్సిపల్ చట్టం చెప్తుంది. అలాగే మన హైకోర్టు కూడా దాదాపు 2-3 సార్లు మాకు హైకోర్టు నుంచి ఉత్తర్వులు కూడా వచ్చాయి. అయినా కానీ ఏదో డొంక తిరుడు వ్యవహారంలో ఎక్కడప్పుడు లారీలో ఏదైనా చిన్న మినీ వ్యాన్లో పెట్టుకుని పుచ్చకాయలు అమ్ముకునో లేకపోతే అరటికాయలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళ దగ్గర వసూలు చేయాలి. అంతేగాని మా లారీలకి మేము ట్యాక్సులు కడతా ఉంటాం. అట్లాగే ఈ లోడింగ్ సిమెంట్ లోడింగ్ అవన్నీ ఉంటే దానికి జిఎస్టీ ఉంటుంది. ఇక్కడ వ్యాపారస్తులు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు వాళ్ళు కూడా ఇక్కడ మున్సిపాలిటీలో ఒక లైసెన్స్ తీసుకునే వాళ్ళు వ్యాపారం చేస్తారు. ఇటువంటి వాటి దగ్గర ఎక్కడ కూడా డబ్బులు వసూలు చేయకూడదు అని చెప్పి స్పష్టంగా చట్టంలో ఉంది. ఆ చట్టంలో ఉన్నా కానీ మరి ఈ రకంగా ఇట్లా దౌర్జన్యంగా వసూలు చేయటం ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి అందుకనే ఇక మా డ్రైవర్లని ఈ రకంగా ఇట్లా కొట్టి ఇబ్బంది పెట్టి చేస్తూ ఉంటే ఇక మేము కూడా చూస్తూ ఊరుకుంటే లాభం లేదని చెప్పి వాళ్ళు మా డ్రైవర్ అసోసియేషన్ సోదరులు అట్లాగే మా ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అట్లాగే నమత అసోసియేషను మీ వివిధ జిల్లాల నుంచి ఉన్న వాళ్ళందరం కూడా ఎక్కడో వైజాగ్ నుంచి విజయవాడ నుంచి మిగతా ప్రదేశాల నుంచి తెనాల నుంచి కూడా వచ్చి ఈ రోజున ఇక్కడ ఉన్నతాధికారులని కలిసి ఉన్న విషయాలన్నీ కూడా వాళ్ళందరికీ తెలియజేశాం. వాళ్ళందరూ కూడా ఆఫీసర్లు కూడా సానుకూలంగా ఇవన్నీ కూడా విని వాళ్ళు కూడా స్పందించి మీరు తప్పకుండా చట్ట ప్రకారం మేము న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసినారు. అలాగే ఈ సందర్భంలో ఇక మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని చెప్పి మేము ఇక్కడ ప్రభుత్వ అధికారులని పోలీసు అధికారులని అలాగే మున్సిపల్ అధికారులను కూడా కోరడం జరిగింది. ఎంతమంది మీద ఫిర్యాదు చేశారు మీరు? ఆశీలు ఎవరైతే వసూలు చేస్తున్నారో వాళ్ళ మీద ఫిర్యాదు చేసాం. ఎంతమంది ఏముంది ఇప్పుడు అక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి కొట్టిన వాళ్ళు ఎవరో అవన్నీ కూడా మాకు తెలియదు కదా. మేము ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం. ఆయన మదనపల్లి ఆయన ఓనకం డ్రైవరు. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరో ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి